హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే టమాటా బాత్ రెడీ చేసుకుందాం రండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి నా కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా? ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రవ్వ అండి, సూజీ రవ్వ అంటారు కదా, అది, టొమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం జీడిపప్పు, కొంచెం కరివేపాకు అండి. ఓకే, టమాటోస్ 4 ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని మెత్తటి పేస్ట్లా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఓకే, తర్వాత బాండి పెట్టేసి అందులో కొంచెం నెయ్యి వేయండి. తర్వాత జీడిపప్పు వేసి బాగా ఎర్రగా వచ్చేట్టుగా వేయించుకోండి. అవి పక్కన తీసి ఉంచుకోవాలండి. ఓకే, అదే బాండిలో మనము రవ్వ వేసి బాగా కొంచెం కలర్ షేడ్ మారేటట్టుగా వేయించుకోవాలి. నేను 2 కప్స్ తీసుకున్నాను అండి రవ్వ. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఓకే అండి, బాగా కొంచెం కలర్ షేడ్ మారుతుంది చూసారా? అలా అయినప్పుడు తీసి పక్కన ఉంచేసుకోండి. మళ్ళీ గిన్నె ఇంకోటి పెట్టేసుకొని స్టవ్ మీద అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ మొత్తం 1 by 1 వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కొంచెం దూరగా వచ్చిన తర్వాత ఆనియన్స్ని మనం ముందుగా టమాటో ప్యూరీ పక్కన పెట్టుకున్నాం కదండి, అది అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఓకే, అది బాగా కలుపుతూ ఉంటే కలర్ షేడ్ మారిపోతుంది చూడండి, ఎర్రగా వచ్చేసింది, ఆయిల్ కూడా పైన తేలుతుంది. ఈ టైంలో మనం 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ లెక్కలో వేసుకోవాలండి. నేను 2 కప్పులు అయ్యాయి కాబట్టి 6 కప్పులు వేసుకున్నాను వాటరు. కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసేయండి. అంతేనండి, కొంచెం అది తెరలే వరకు అలా ఉంచుకోవాలి. ఓకే, తెల్లుతుంది చూసారా? ఓకే, బాగా మరిగిపోయాయి. ఇప్పుడు మనం తీసి ఉంచుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ ఉండలు కట్టదండి, ఎందుకంటే మనం మునగా వేయించి పెట్టుకున్నాం కాబట్టి అది ఉండలు కట్టదు. చాలా రుచిగా ఉంటుందండి. మొత్తం కలిపేశాక ఫైనల్గా మనం జీడిపప్పు వేయించి పెట్టుకున్నది వేసేసుకోవాలి. అంతేనండి. మీకు ఈ టొమాటో బాత్ నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.